అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్య లహరిలో ఈరోజు 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు అమ్మవారిని స్తుతించుకుందాం. మనకు ఈ 41వ శ్లోకంతో ఆనంద లహరి పూర్తవుతుంది. 42 నుంచి అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన మొదలవుతుంది. అనగా పైన అమ్మవారు పెట్టుకున్న కిరీటం దగ్గర నుంచి కాలి గోరి వరకు వర్ణిస్తారు. ఒక్కొక్క శ్లోకంలో అది భావిస్తే, అంటే అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని కానీ ఆ శ్లోకంలో ఉండే భావాన్ని బట్టి మనం ఊహించుకొని మనం భావించి కానీ చదివితే భక్తిపూర్వకంగా దానికి ఎంతో ఫలితాలు ఉన్నాయి. అంటే మనకు వచ్చే విపత్తులు కానీ లేదు, మనకి ఇటువంటి కోరికున్నా కూడా నెరవేరుతుంది. కానీ భావం ముఖ్యం. ఇది మనకు మా ఛానల్లో మీకు ప్రతి శ్లోకానికి నేను భావం చెప్పున్నాను కాబట్టి మీరు దాన్ని చూసుకుంటే మీకు ప్రతిదానికి ఎలా భావించాలో తెలుస్తుంది. ప్రతి పదానికి అర్థం ఏందో ఆ భావయుక్తంగా మనం చదువుకోవచ్చు. చదువుకున్నందువల్ల ఏమవుతుంది, మనకు తెలియకుండానే ఆ అమ్మవారి యొక్క రూపం మన మనసులో ముద్రించబడుతుంది. అప్పుడు మనకు వచ్చే ఫలితం మనకు తెలుస్తుంది కూడా. అది మన ఇంటిలోనే చాలా మార్పు వస్తుంది ఆ యొక్క భావించి చదివినప్పుడు. కాబట్టి అలా చదవాలా. ఇక్కడి నుంచి 42 నుంచి అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని భావిస్తూ చదవాలి. పైన కిరీటం పెట్టుకున్న దగ్గర నుంచి మొదలవుతుంది శ్లోకాలు. వెళ్దాం 41వ శ్లోకంలో అక్కడికి వెళదాం. ఈ 41వ శ్లోకం వరకు ఉండే కుండలిని శక్తి గురించి, మూలాధార చక్రం గురించి చెప్తున్నాను 41వ శ్లోకం. దాంతో మనలో ఉండే కుండలిని శక్తి గురించి, యోగ శాస్త్రం గురించి ఆదిశంకరాచార్య గారు చెప్పే శ్లోకాలు, అంటే ఆనంద లహరి పూర్తవుతుంది. కాబట్టి 41వ శ్లోకం. తవాధారే మూలే సహ సమయయాలాస్య పరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జగ్నే జనక జననీ మజ్జగదిదం. 42వ శ్లోకం అమ్మవారి యొక్క సౌందర్య లహరి స్థూల రూప వర్ణన మొదలవుతోంది. మొదటి శ్లోకమే కిరీటం గురించి మొదలవుతుంది. 42వ శ్లోకం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయా చూరణశబలం చంద్రశకలం ధనుస్సౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం. 43వ శ్లోకం. ఇది అత్యంత ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం ఇదైతే మనలో ఉండే అజ్ఞానం తొలగిపోతుంది. అమ్మవారి యొక్క శిరస్సు అంటే వెంట్రుకలు, ఆ భాగం దట్టంగా అల్లుకున్న ఆ అమ్మవారి యొక్క కేశపాశాన్ని గురించి కానీ మనం తలుచుకుంటే మనకున్న క్లేశాలన్నీ పోతాయన్నమాట. అంత గొప్ప శ్లోకం ఈ శ్లోకం. ధునోతు ధ్వంతం నః తుళిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే బలమదన వాటి విటపినాం. 44వ శ్లోకం. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్య లహరి పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరా విషాంబృందైః బందీకృతమివ నవీనార్క కిరణం. 45వ శ్లోకం. అరాళై స్వభావ్యాత్ అళికలభస శ్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచికింజల్కరిరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. 46వ శ్లోకం.
లలాటం లావణ్య జ్యోతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిదా సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహి మకరః. 47 శ్లోకం అమ్మవారి యొక్క కనుభవం గురించి చెప్తున్నారు. ఇది కూడా మంచి గొప్ప శ్లోకం. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. 48 శ్లోకం. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిః దరదడిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. 49 శ్లోకం. ఇది చాలా గొప్ప శ్లోకం. అమ్మవారి కళ్ళ గురించి చెప్తున్నారు. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోజ్జా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే. 50 శ్లోకం. కవీనాం సందర్భ స్తభక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరళౌ అసూయా సంసర్గాత్ అళిక నయనం కించిదరుణం. మనం ఈరోజు సౌందర్యలహరిలోని 41 శ్లోకం నుంచి 50 శ్లోకం దాకా చెప్పుకున్నాం. అమ్మవారిని స్తుతి చేసుకున్నాం. రేపు 51 శ్లోకం నుంచి అమ్మవారిని స్తోత్రం చేసుకుందాం. ఇప్పుడు చెప్పే ఈ స్థూల రూప వందన మాత్రం భావించి చదవాలి. మరియు కళ్ళ గురించి, పాదాల గురించి ఆదిశంకరాచార్యులు గారు చాలా బాగా వివరించారు. మనకు ఆ పాదాలు ముఖ్యమైనవి, అందుకనే పాదాలకే ఎక్కువ శ్లోకాలు రచించాడు ఆయన. కాబట్టి మనము భావించి ఆ పాదాలను దర్శిస్తూ ఊహిస్తూ మనం కానీ చదివితే ఈ శ్లోకాలకి అద్భుతమైన ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇది ఈరోజు సౌందర్యలహరిలో మనం 41 నుంచి 50 శ్లోకం వరకు పూర్తి చేసుకుందాం. రేపు 51 శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శివార్పణమస్తు.